ఇది మనకు అంటే కర్నరీ ఓసిటీ. ఓసిటీ అనేది ఏంటంటే మనకు గుండె రక్తనాళ లోపల మనకు ఇన్సైడ్ వ్యూ తీసుకుంటుంది. ఇదేంటంటే మనం యాంజియోప్లాస్టీ చేసేటప్పుడు యాంజియోగ్రామ్లు ఏంటి, మనం బయట నుంచి కెమెరా పెట్టి తీసుకుంటాం అవుట్ సైడ్ వ్యూ. వెరజ్ ఓసిటీలో ఏంది, మనకు ఒక చిన్న క్యాథెటర్ అనేది గుండె రక్తనాళకు పంపించి వీఆర్ థ్రోయింగ్ ఇన్ఫ్రారెడ్ రేస్ విల్ అక్వైర్ ద ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ది హార్ట్ బ్లడ్ వెజల్. హార్ట్ బ్లడ్ వెజల్లో గుండె పొరలు మనకు 3 లేయర్స్ ఉన్నాయండి. ఆ 3 లేయర్స్ లోపల అది ఫ్యాట్ డిపాజిట్ అయిందా, లేకుంటే కొంచెం గట్టిపడి ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిందా, ఏజ్ తోటి ఏమైందంటే ఈ ఫ్యాట్ ముందు ఫామ్ అయిపోయి మెల్లమెల్లగా దాని మీద కాల్షియం డిపాజిట్ అయింది. కాల్షియం హార్డ్గా అయిపోతుంది. అందులో ఏంటంటే ఇప్పుడు 75-80 వాళ్ళకు పోస్ట్ బైపాస్ అందులో క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రక్తనాళాలు గట్టి పడతాయి. అందుకే అప్పుడు ఏంటంటే మేము మామూలుగా బెలూన్ యాంజియోప్లాస్టీ వాళ్ళకి వర్కౌట్ కాదు. వాళ్ళకి కంపల్సరీ మనం డ్రిల్ చేయడము, రోటా కానీ ఆర్బిటాల్ కానీ లేకుంటే లిథోట్రిప్సీ బెలూన్స్ కానీ. ఇంతకుముందు మనం కిడ్నీ స్టోన్స్కు లిథోట్రిప్సీ బెలూన్స్ అని యూజ్ చేస్తారు. లిథోట్రిప్సీ అది ఇప్పుడు హార్ట్ బ్లడ్ వెజల్ కూడా వచ్చింది. ఈ యూజ్ చేయడం ఏంటంటే కాల్షియంని బ్రేక్ చేస్తుంది. ఈ స్టోన్ని బ్రేక్ చేసేటప్పుడు స్టెంట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకు ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ది హార్ట్ బ్లడ్ వెజల్ తీసుకొని రక్తనాళాలు లెంత్, డిసీజ్ ఎంత పొడవు ఉంది, ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, ఆ వెజల్ డయామీటర్ ఎంత ఉంది, తర్వాత స్టెంట్ వేసినప్పుడు స్టెంట్ మొత్తం డిసీజ్ అంతా కవర్ చేసిందా లేదా, స్టెంట్ బాగా ఎక్స్పాండ్ అయిందా లేదా, అంటే గుండె రక్తనాళాలు గోడలంతా సైజుకు రావాలి. అది లేదంటే మళ్ళీ బిగ్ సైజ్ బెలూన్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఈ బుక్ రాయడానికి ఏంటంటే మనకు ఇండియా లోపల చూస్తే ఫస్ట్ ఫ్యూ ఆపరేటర్స్లో ఐఎమ్ వన్ అమంగ్ ది ఫస్ట్ ఫ్యూ ఆపరేటర్, 4-5 ఆపరేటర్స్లో. లాస్ట్ 12 years నుంచి ఇది అంటే వెరీ అడ్వాన్స్డ్ న్యూ టెక్నాలజీ. దీని మీద వరల్డ్లో అంత పెద్ద లిటరేచర్ లేదు. అంటే చిన్న చిన్న పాకెట్ ఇలాగా స్మాల్ బుక్స్ ఉన్నాయి. సో దెన్ వాట్ వీ థాట్ ఆఫ్టర్ 6 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, వాట్ వీ థాట్ వై కాంట్ వీ బ్రింగ్ దట్ ఎక్స్పీరియన్స్ టు ది బుక్. అందుగురించి ఏంటంటే ఈ బుక్ని ఏం చేసినామంటే మా 200 కేసెస్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేటర్స్ కేసెస్ ఒక 5 years వీ హ్యావ్ కట్ ద ఇమేజెస్ టు రైట్ దిస్ బుక్. దిస్ బుక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ టు ఆల్ ఇంటర్నేషనల్ కార్డియస్. ఎందుకంటే ఎవరైతే యాంజియోప్లాస్టీ చేస్తారో వాళ్ళందరికీ ఇట్ విల్ షో ద ఇన్సైట్స్ వైల్ డూయింగ్ యాంజియోప్లాస్టీ. అంటే స్టెంట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అంటే బిఫోర్ డూయింగ్ ఎలాంటి డివైస్ యూజ్ చేయాలి, స్టెంట్ లెంత్ ఎంత తీసుకోవాలి, స్టెంట్ డయామీటర్, స్టెంట్ వేసినాక కూడా రిజల్ట్ బాగుందా లేదా అనేది తీసుకుంటాం. అంటే మనకు టోటల్ వరల్డ్ ఇమేజ్ గైడెడ్ అంటాం. అంటే మనము ఇంతకుముందు ఏంటంటే కన్వెన్షనల్గా యాంజియో క్యాథ్లాబ్ తోటి యాంజియోప్లాస్టీ చేసేది. ఇప్పుడు ఏంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ బాగా పాపులర్ అయింది. ఐవస్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఇది ఒకటి ఇంట్రావాస్కులర్ ఓసిటీ. అంటే దే హ్యావ్ స్టడీడ్ డిఫరెంట్ త్రూఅవుట్ వరల్డ్. ఇందులో ఏంటంటే ఓసిటీ ఆర్ ఐవస్ గైడెడ్ దెర్ ఇస్ a 50% రిడక్షన్ ఇన్ ద ఫ్యూచర్ ఈవెంట్స్ వెన్ దే డూ, బికాజ్ దే రెక్టిఫైడ్ ఆల్ ది అండర్లైయింగ్ ప్రాబ్లమ్స్. సో ఇట్ షోస్ ది మైనర్ డీటెయిల్స్. సో దట్ ద రీజన్ దిస్ బుక్ ఇస్, ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. నవ్వు అంటే యాక్చువల్లీ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్, అంటే సమ్ కంపెనీస్ ఆల్సో స్పాన్సరింగ్ మెయిన్లీ టు ఇంప్రూవ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కార్డియలిస్ట్. This month we are releasing 2000 books to 2000 cardiologists. Similarly, we are releasing in Japan, we are releasing in USA. This book is not available even in US, Europe. This kind of book. So first time we have come with this advanced facility where if someone wants to learn, there is a race, very many inquiries about this book, and now we are releasing in USA, Europe, and throughout the world we are launching this book. Thank you for paying attention. Thank you one and all.